దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు కర్ణాటకలో అన్ని దుకాణాలు మూతపడ్డాయి. రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఊళ్లకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సులు మొత్తం డిపోలకే పరిమితమయ్యాయి. ఒడిశాలో బంద్ వాతావరణం నెలకొంది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన వామపక్షాల కార్యకర్తలు రోడ్లపై టైర్లు దహనం చేశారు. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో బంద్ హింసకు దారితీసింది. ట్రేడ్ యూనియన్ బంద్ సందర్భంగా పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకున్నారు. రోడ్లపై నానా హంగామా చేశారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు.